ప్రేమకు హద్దులు లేవు, ఎల్లలు అసలే లేవు. ఈ క్రేజీ వెడ్డింగ్ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. మన ఆంధ్ర అబ్బాయి జర్మనీ అమ్మాయి పల్నాడు గడ్డపై 3 ముళ్లతో ఒక్కటయ్యారు. హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు కుమారుడు వెంకటేశ్వర్లు కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే రష్యా దేశానికి చెందిన ప్రస్తుతం జర్మనీలో స్థిరపడిన పలీనాతో అతనికి పరిచయం ఏర్పడింది. స్పోర్ట్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా అటు జర్మనీ ఇటు ఆంధ్ర పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జూన్ 19న నరసరావుపేటలోని A1 కన్వెన్షన్ హాల్ వీరి పెళ్లికి వేదికైంది. ఈ పెళ్లి కోసం అటు రష్యా ఇటు జర్మనీ నుంచి వధువు బంధువులు నరసరావుపేటకి తరలివచ్చారు. మన తెలుగు సంస్కృతి ప్రకారం పట్టుచీర కట్టి తలంబ్రాలు పోసుకుంటూ అటు హిందూ ఇటు క్రిస్టియన్ సాంప్రదాయాల నడుమ వెంకటేశ్వర్లు పలీనా వివాహం అత్యంత వైభవంగా జరిగింది. మన పద్ధతుల్లో మెరిసిపోతున్న విదేశీ కోడల్ని ఈ సరిహద్దులు లేని ప్రేమ పెళ్లిని చూసి అందరూ మనసారా ఆశీర్వదించారు. Hello, Naru. Yeah, we met in Germany because of studies only. Yeah, fell in love and decided to become a family. That's it, whole story. నా పేరు వెంకటేశ్వర్లు, నగరికల్ మండలం దేచవరం గ్రామానికి ఈరోజు నా పెళ్ళండి. సో జర్మనీలో పరిచయం అండి, వాలీబాల్లో పరిచయం, స్పోర్ట్స్, యూనివర్సిటీ. సో పరిచయం అయ్యి ఇంట్లో వాళ్ళని పరిచయం చేయించాను, వాళ్ళకి నచ్చింది, పెళ్లి చేసుకున్నాను అందరూ అంగీకారంతో. Я точно так же, как и мои сопутешественники, впечатлена и свадьбой, и путешествиями. Вообще очень много испытываю эмоций от поездки, от свадьбы. Меня переполняют эмоции и чувства. Очень тяжело их сформулировать и описать, да, во что-то конкретное. Я впечатлена максимально, насколько это возможно. Я и моя жена и подруга моей дочери приехали в Индию в первый раз. Я действительно впечатлен грандиозным праздником. Я не ожидал, что будет так эффектно, так грандиозно. И мне нравятся индийские люди, которые пришли сюда и которые по-доброму отнеслись к моей семье. Моя дочь счастлива. И главное, чтобы это продолжалось. Я верю, что ваш народ и народ России будут дружить. Мне понравилось. Мне очень понравилось. Спасибо. Thank you. See you.